హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో నిన్న జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో హిస్టరీ తాలూకా పోర్షన్ కాస్త ఎక్కువనే చెప్పచ్చండి. ఓకే, సో లైక్ ఇఫ్ యూ కన్సిడర్ బోత్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఆల్ టుగెదర్, లైక్ మోర్ నంబర్ ఆఫ్ కన్సిడరబుల్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయని చెప్పచ్చు. ఓకే, సో ఈవెన్ ద స్ట్రాటజీ దట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఓకే, సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా అడిగారని చెప్పొచ్చండి. సో ఆల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. ఓకే, సో దిస్ టైమ్ ఓకే విల్ సీ. ఓకే, సో మనకి ఎగ్జామ్ క్రంచ్లో అంటే లైక్ మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్లో సో ఎక్కువ టైం తీసుకునేటటువంటి ఏరియా కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. జనరలీ లైక్ ఇన్ నార్మల్ కేసెస్ పాలిటీ విల్ టేక్ మోర్ టైమ్ రేదర్ దాన్ హిస్టరీ థింక్. ఓకే, బట్ ఈసారి కొంచెం హిస్టరీకే కాస్త ఎక్కువ టైం అనేది తీసుకునేటట్టుగానే మనకి క్వశ్చన్ పేపర్ మోడలేషన్ అనేది ఉందని చెప్పొచ్చు అనమాట. ఎనీవే విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి అలాంగ్ విత్ ఆన్సర్స్ నౌ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందామండి. విల్ సీ నౌ. ఆల్మోస్ట్ మనము లైక్ యూనో ప్రీవియస్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. అంటే సో లైక్ యూనో తెలంగాణ హిస్టరీ అయినా కానీ ఇండియన్ హిస్టరీ అయినా కానీ సో అట్ ఎవ్రీ పాయింట్ దట్ యూ విల్ ట్రిగ్గర్ విత్ సమ్ యూనో క్రక్స్ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కానీ, ఓకే, సో ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు కానీ, పొలిటికల్ అఫైర్స్ కానీ, ఎవ్రీథింగ్ దట్ వాట్స్ ఎవర్ దట్ వీ హ్యావ్ టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఎవ్రీథింగ్ దట్ వాస్ బీన్ asked anamata. Okay, right. Anyway, so which of the following river is also known as Airavati, Jhelum, Chenab, Ravi, Beas? So like if you start at like Indus Valley civilization ani anagane, so we'll start with the rivers. So after completion of prehistoric age we'll generally begin with Indus Valley civilization, hai na, right? So like we have to connect with the current events, like current wordings ki kani. Okay, so even a lot of riverly activities అనేవి కూడా జరుగుతున్నాయి. ఓకే, సో ఈవెన్ యూనో లైక్ కంప్లీట్లీ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి సో వీ హ్యావ్ టు కనెక్ట్ అట్ ఎవ్రీ డాట్. ఈవెన్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, biodiversity concepts along with the historical developments, everything that we must have to look at it అనమాట. ఎనీవే, సో కింది వాటిలో ఏ నదికి ఐరావతి అనే పేరు కూడా కలదు? ఓకే, సో దిస్ ఇస్ అ డైరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఏంటండి? ఓకే, సో రావి. Okay, so it's not Beas, it's not Chenab, it's not Jhelum. So according to a tradition, people felt that Bahmani ruler who had a miracle powers and was supposed to have brought rains to the people of the Deccan. So this earned him the title of Wali or Saint. Who was he అని అడుగుతున్నాడు. ఓకే, సో ఈ బాహమనీ రూలర్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ వెరీ ఎలాబొరేటెడ్లీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. ఎవ్రీ కింగ్ గురించి కూడా మనం దీంట్లో క్లియర్గా వెళ్ళడం జరిగింది, అవునా? సో ఇక్కడ పర్టికులర్గా దట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. బాహమనీ రూలర్స్లో ఎవరికి వాలి అనేటటువంటి సెయింట్ అనే నేమ్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాస్ అహ్మద్ షా అండి. ఓకే, సో హీ వాజ్ ద వన్. మనకి గుల్బర్గా నుంచి బేరర్కి క్యాపిటల్ షిఫ్ట్ కూడా మనకి జరిగింది. సో డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఓకే, సో ఈవెన్ ఆల్ దీస్ ఈవెంట్స్ దట్ వీ మస్ట్ హ్యావ్ టు రిమెంబర్ అండి. సో హీ వాజ్ కాల్డ్ యాజ్ అ సెయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో సంప్రదాయం ప్రకారం బహమనీ సుల్తాన్లోని ఒకరికి దైవకృతమైన శక్తులు ఉన్నాయని మరియు డెక్కన్లో ఈయన వర్షాలు కురిపించాడని సో ఇతన్ని బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో మొదటి అహ్మద్ షా. So most of the following Indus Valley civilization sites are found on the river banks. Arrange the following sites related to the rivers. Okay, so ikkada manaki okay, so Harappa, so answer ఏంటండి? లైక్ మ్యాచ్ చేస్తే హరప్పా వచ్చి రావి అండ్ మోహెంజోదారో వచ్చి సింధ్ అండి. ఓకే, సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కనెక్టెడ్ 2 dots, రైట్? సో అంటే లైక్ టైం రెడ్యూస్ చేసుకోవడానికి ఎగ్జామ్లో ఇఫ్ యూ సీ సో ఏ వచ్చి 2 ఆప్షన్. ఓకే, సో ఓన్లీ దిస్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ నో అట్ వన్ ఆప్షన్ మీకు తెలిసిన లైక్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆన్సర్ వాజ్ దస్. ఓకే, సో లైక్ నాట్ ఈవెన్ మీరు కనెక్ట్ చేసిన ఈవెన్ కాలిబంగా ఇఫ్ యూ సీ గగ్గర్ అండ్ బనావలి ఇట్ వాజ్ రంగోయ్. ఓకే, సో ఈవెన్ మనకి ఎంత నాలెడ్జ్ తెలుసు అని ఇఫ్ యూ రియలీ మ్యాచ్ దేర్ సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ద క్వశ్చన్ దట్ యూ మార్క్డ్ అది కదా ఇంపార్టెంట్. ఓకే, అందువల్ల అనమాట, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ వాజ్ దిస్, రైట్? సో ఎస్. So chronologically arrange the following important events at the time of Muhammad bin Tughlaq. Okay, so introduction of token copper currency, shifting of capital from Delhi to Daulatabad, increase of revenue in Ganga Yamuna Doab,
అండ్ సో Khurasan ఇన్వేషన్, ఇదంతా కూడా ఎక్స్పెడిషన్, ఇదంతా కూడా లైక్ వెన్ వీఆర్ డిస్కసింగ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్స్. సో తుగ్లక్స్ కానీ, ఖిల్జీస్ కానీ, సయ్యద్స్ కానీ, స్లేవ్స్ కానీ, లోడీస్ కానీ, సో ఇన్ ద ఎంటైర్ ఢిల్లీ సల్తనత్ టాపిక్స్ వెన్ వీఆర్ డిస్కసింగ్. So I have given the chronological order and the events, so political developments and the administrative socio-economic developments of that particular dynasty, and how the examination approach that has to be covered, everything మనం చూసుకున్నాం. అవునా? రైట్. సో ఇట్స్ అ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ నోట్స్. మీరు హ్యాపీగా మీరు ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో ఆన్సర్ ఏంటండి అంటే ఇది. Okay, so increase of revenue in the Ganga Yamuna Riyab. Okay, so Doab region is the first activity which was happened, and the second ochesi manaki token currency. Okay, so we know this is okay, very important. So second event which was happened, so then comes with the shifting of capital from Delhi to Daulatabad. So then finally the Khurasan invasion, that is the fourth event which was happened. Okay, very important. Next, so which one of the following statements is not correct about Peshwas? Chhatrapati Shahu appointed Balaji Vishwanath as a Peshwa in the year 1713. Baji Rao became Peshwa after the death of his father in 1720 and continued till his death in 1750. So during the tenure of Peshwa Baji Rao, the Chhatrapati Ram Raja delegated many powers, and virtually with this the Peshwa became real ruler of the Maratha state. Peshwa Baji Rao popularized the slogan Hindu Pad Padshahi or Hindu Empire. So inta pedda question undi kada. So maybe basically like in the students mindset what they'll think that inta pedda question nak raadu, or else even if I read Marathas that I'm not very perfect, so I can skip this questions anukuntaru. Like let me tell you one simple trip. Okay, so ee question choosing tarvata like if I tell you this, then even you will realize are chalo this is a very simple sort of question that was being asked ani. We'll see now. చూడండి, ఈ కింది ప్రవచనాల్లో పేష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే వాట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అని వాడు అడగట్లేదండి. సో వాట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ విచ్ యూ నీడ్ టు ఐడెంటిఫై అంటున్నాడు. ఓకే, సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఉన్నవే 4, అంటే ఇందులో 75% కరెక్టే. ఓకే, సో వాళ్ళే చెప్తున్నారు 75% ఆఫ్ దిస్ క్వశ్చన్ వాస్ కరెక్ట్, అండ్ ఓన్లీ దట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ 4th ఆప్షన్ విచ్ ఇస్ బీన్ ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఏదుందో చూస్తే మనకు సరిపోతుంది. చూడండి, 4th ఆప్షన్ పీష్వా బాజీరావు హిందూ పాద్షా ఓకే, సో పాద్షాహి అను నినాదాన్ని వ్యాప్తి చేశాను ఆర్ హిందూ ఎంపైర్ని ప్రమోట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆబ్వియస్లీ మరాఠాస్ ప్రాపగేటెడ్ హిందూయిజం. ఓకే, సో హిందూయిజం రిలీజన్ని ప్రాపగేట్ చేశారనే విషయం మనకు తెలుసు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ మనకి కావాల్సింది ఏంటి? తప్పు స్టేట్మెంట్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఇది కాదు. ఓకే, సో నౌ వీ హ్యావ్ ఓన్లీ ఓన్లీ లెఫ్ట్ విత్ 3 ఆప్షన్స్. అవునా? సో 3 ఉన్నాయి మన దగ్గర. చూడండి, సో రైట్, సో పేష్వా బాలాజీ బాజీరావు కాలంలోనే ఛత్రపతి రామ్రాజ్ అనేక అధికారాలు పేష్వాకు బదలాయించాడు. సో దీంతో పేష్వానే మరాఠా రాజ్యానికి నిజమైన పాలకుడుగా అయ్యాడు. సో మనం చూసాం ఈ ఫ్యూడలిజం అనేది ఒక కింగ్ టైంలో సో కొంచెం పవర్ డీసెంట్రలైజేషన్ జరగడం వల్ల లేటర్ ఆన్ ఓకే, సో టైం పాస్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ వచ్చే కింగ్స్ అనే వాళ్ళు ఏంటి అంటే సో దిల్ టేక్ అప్, సో దిల్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ అండ్ దే బికేమ్ డామినెంట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో ఇన్ దాట్ కేస్ ఆబ్వియస్లీ 3rd స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ వీ వాంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆబ్వియస్లీ 3rd స్టేట్మెంట్ కూడా కాదు. ఓకే, నా విల్ సీ 1713 ఓకే, సో ఇయర్లో ఛత్రపతి సాహు అండ్ బాలాజీ విశ్వనాథ్ను పేష్వాగా నియమించాడు అని. ఓకే, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ చూడండి. తండ్రి మరణానంతరం 1720లో బాజీరావు పేష్వాగా నియమించబడి అతని మరణం ఓకే, సో 1750 వరకు కూడా ఆ పదవిలోనే కొనసాగారు. నా ఈ రెండింటికి మీరు జాగ్రత్తగా లింక్ గమనిస్తే ఆబ్వియస్లీ తండ్రి ఉండగానే కొడుకు యువరాజు అవుతాడు. ఓకే, సో ఒక 7 years ముందే కింగ్ అయ్యాడు. సో హౌ మచ్ డిఫరెన్స్ దట్ వీ కెన్ అబ్జర్వ్, దట్ ఈస్ 7 years. ఓకే, సో ఈ 7 years ముందు మనకి యువరాజు అయిపోయాడు. అండ్ ఎప్పుడైతే కింగ్ చనిపోయిన తర్వాత ఆబ్వియస్లీ హీ బికేమ్ కింగ్. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, బట్
ఓకే, సో అతని డెత్ ఏంటండి అంటే 1740 అండి, ఇట్స్ నాట్ 1750. సో 1740లో చనిపోయిన ఆయన 1750 వరకు ఎలా రూల్ చేస్తారు? సో దాట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. అంటే ఆల్మోస్ట్ దిస్ స్టేట్మెంట్స్ వర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఎక్సెప్ట్ అ సింగిల్ ఫ్యాక్ట్ చేంజ్, అంతే. అదొక్కటే మనం ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ ఏంటంటే దీనికి సెకండ్ క్వశ్చన్. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సో ఇలాంటివి అడుగుతారు. హౌ మచ్ దట్ వీ మగ్గప్, హౌ మచ్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్, అది కాదనమాట మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? రైట్. ఎనీవే, సో గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ దీస్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ దట్ యూ షుడ్ హ్యావ్ టు మేక్ యూజ్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్స్, మళ్ళీ వచ్చే ఇతరత్ర ఎగ్జామినేషన్స్కి ఏదైనా దీని ట్రెండ్ మనకి గమనించుకోవాలి. ఈవెన్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ చూసాం. సో దాంట్లో చెప్పాను ఎలిమినేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఎనీవే వీ షుడ్ హ్యావ్ టు డిస్కస్ దిస్ టైమ్. బట్ ఎనీవే అదే ఇప్పుడు మనం ఏం చేయలేకపోవచ్చు, బట్ ఏదైనా ఒక పద్ధతి, ఒక కొత్త మెథడాలజీ మనం నేర్చుకున్నాము అంటే సో try to use that strategy even in the other questions as well. Okay, so workout అవుతుందా లేదా ఏంటి అని, రైట్? ఎనీవే, so which one of the following statements is not correct about Rigveda? So Rigveda does not mention temples or the worship of images of deities. So Rudra is most frequently invoked god in the Rigveda. So Ushas, the goddess of the dawn, is mentioned 300 times. As far as funerary practices as considered, Rigveda refers to both cremation and burial practices. ఓకే, సో ఇందులో మనకి చాలా అసలు క్లియర్గా ఉన్నది ఏంటండి అంటే సో ఆబ్వియస్లీ రిగ్వేద డు నాట్ ప్రమోట్ ఎనీ టెంపుల్ వర్షిప్ అండి. సో ఆబ్వియస్లీ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకే, కానీ మనకి ఏది అడుగుతున్నాడు? సరే అయింది కాదు. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ టు బి ఫాలోడ్. అవునా? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గమనించాలి. ఓకే, సో రైట్ రిగ్వేద, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రిగ్వేదంలో రుద్రుని గురించి చాలాసార్లు మనకి ప్రస్తావించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, ద స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అంత్యక్రియలకు సంబంధించి ఋగ్వేదం 2 విధానాలు పాతి పెట్టడము, కాల్చడము 2 ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పేసి ది సమ్ ఆఫ్ ద సోర్సెస్ విచ్ హెస్ బిన్ టెల్లింగ్ దట్. ఓకే, సో మనకి ఈవెన్ సెయింట్స్ కానీ ఓకే, సో ఏవైనా హయ్యర్ క్లాస్ పీపుల్ ఉంటారు కదండి, సో వాళ్ళందరినీ కూడా పాతి పెట్టే ఓకే, సో క్రిమేషన్కి అండ్ ఓకే, సో ఎవరైతే నార్మల్ జనరల్ పీపుల్ ఉంటారు కదా అంటే లైక్ ఆల్ కామన్ ఇండివిజువల్స్ హూ ఆర్ స్టేయింగ్, సో వాళ్ళందరినీ కూడా ఈ కాల్చి పెట్టే పద్ధతిని మనకి ఫాలో అయ్యారు అని చెప్పి సమ్ ఆఫ్ ద సోర్సెస్ విచ్ హెస్ బీన్ మెన్షన్. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ దాట్ ఫ్యాక్ట్ సో ఆబ్వియస్లీ ద స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ ఇక్కడ ఉషా శ్రీ దేవత గురించి చాలాసార్లు ప్రస్తావించారు, బట్ హియర్ ఎగ్జాక్ట్లీ దే మెన్షన్ దట్ 300 టైమ్స్ వాస్ మెన్షన్డ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి న్యూమరికల్స్ మెన్షన్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవ్వే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఆన్సర్ వుడ్ బి 3 or 4. But okay, so some of the sources mentioning that okay, so even వాళ్ళకి 3 types of practices కూడా తెలుసు అని చెప్తున్నారు కాబట్టి సో ఓకే, సో ఆన్సర్ వాస్ 3. ఓకే, సో సరికాని స్టేట్మెంట్ ఏంటండి? ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్, రైట్. Which one of the following statements is not correct about Guptas? Guptas used a symbol of Garuda on their seals. Allahabad Prashasti was written in Kharoshti script. Kumaragupta coins have representations of the god Kartikeya. Decentralization of administrative authority was an important feature of the Gupta rule. ఈ కింది ప్రవచనాల్లో గుప్తులకు సంబంధించి అగైన్ దే ఆస్క్డ్ వాట్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ. సో గుప్త ముద్రికలపై గరుడ చిహ్నాన్ని ఉపయోగించారు. అండ్ వీ నో గుప్తాస్ ఆర్ ద వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఆఫ్ విష్ణుయిజం, లైక్ విష్ణు గాడ్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవునా? సో ఆబ్వియస్లీ గరుడ చిహ్నం ఎస్ వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ కాయిన్స్ ఇమేజెస్ పెట్టి కూడా చూపించాను మీకు నేను. ఓకే, సో ఎస్ దట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ అలహాబాద్ ప్రశస్తి ఖరోష్టి లిపిలో, ఖరోష్టి అంటే లైక్ ఇట్ విల్ గో ఓకే, సో మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అండ్ అగైన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇట్ విల్ కమ్ లైక్ ఇలా వెళ్తుంది అనమాట. ఓకే రైట్, సో అలహాబాద్ స్క్రిప్ట్ అనేది ఖరోష్టి స్క్రిప్ట్లో లేదండి, అలా కాదు. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ కుమారగుప్తుడి నాణాలు ఆబ్వియస్లీ కార్తికేయ చిహ్నంతో తయారు చేయబడ్డాయి. నెక్స్ట్
సో అధికార వికేంద్రీకరణ గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణం. ఎస్, డీసెంట్రలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద గుప్తాస్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ నోన్ అండ్ ఈజీ ఫ్యాక్ట్. సో ఓన్లీ ద థింగ్ ఇస్ దట్ యూ కెన్ ఐడెంటిఫై ఈ 4 స్టేట్మెంట్స్లో 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో ద ఓన్లీ థింగ్ ఇస్ కరోస్టిస్ లిపిలో రాయబడలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఓకే, సో రాజా రామ్మోహన్ రాయ్, బాల్ శాస్త్రి జంబేద్కర్, శివానంద్ శాస్త్రి, దేవేంద్రనాథ్ ఠాగూర్. సో తత్వబోధిని ముకుల్, సంబాద్ కౌముది, దర్పణ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇందులో డెఫినెట్లీ ఇన్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వీ డూ కమ్ అక్రాస్ విత్ 2 ఇంపార్టెంట్ రిఫార్మర్స్, దట్ ఈస్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ ఖచ్చితంగా అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా we have read. Okay, so ఇక్కడ మనకి సమ్మాద్ కౌముది. ఓకే, సో రాజా రామ్మోహన్, when we start reading about social religious reform movements, we'll begin with Raja Rammohan Rai. So is it right or wrong? Right. So obviously we certainly know that Kaumudi was a paper as a journal of Raja Rammohan Rai. So ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఏకి 3 ఆప్షన్, లైక్ వీ డోంట్ ఈవెన్ నో, మనకి మిగిలినవి తెలీదు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏకి ఆన్సర్ ఏంటండి? 3. సో ఏకి 3 ఆప్షన్స్గా 3 ఉన్నాయి, అంటే వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ 1 ఆప్షన్ టు గో. నెక్స్ట్, దేవేంద్రనాథ్ ఠాగూర్. సో దేవేంద్రనాథ్ ఠాగూర్కి, సో ఆబ్వియస్లీ వీ నో దట్ తత్వబోధిని పత్రిక. ఓకే, సో తత్వబోధిని, ముకుల్ ఆర్ దర్పణ్. ఓకే, సో లైట్. సో ఆబ్వియస్లీ డీలో, ఓకే, సో డీలో ఆప్షన్స్ ఏంటండి? సో 1 ఉన్న ఆప్షన్స్ కూడా మనకి అగైన్ వీ కెన్ ఐడెంటిఫై 2 ఉన్నాయి. సో ఆబ్వియస్లీ డీలో 2 ఉంది కదా, సో రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, సో D 2. సో దేవేంద్రనాథ్ ఠాగూర్, ముకుల్ కాదు. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్ యాజ్ వెల్. నా ఇంకా 2 ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి. నా ఇఫ్ యూ సీ B, బాల్ శాస్త్రి జంబేద్కర్. ఓకే, సో బాల్ శాస్త్రి జంబేద్కర్ పేపర్ వాజ్ దర్పణ్. ఓకే, సో Bకి 4 ఉండాలి. సో Bకి 4 ఉండే ఆప్షన్ ఏంటండి? సో ఓన్లీ 1 ఆప్షన్, దట్ మీన్స్ వీ కెన్ క్లియర్ దిస్ ఆప్షన్ ఆల్సో. సో ద ఓన్లీ ఆప్షన్ దట్ వాజ్ రిమైండ్ వాజ్ 2. ఓకే, సో సింప్లీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అండి. సింప్లీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ విల్ డెఫినెట్లీ help us in the exam, like if we don't know the answer. Okay, right. Yes, so answer ఏంటండి? Next, what was the capital of Sindh at the time of Arab invasions? So Devala, Multana, okay, so Bhatindana and Alora. So Deval, Multan, Matinda, Alor, అరబ్బుల దండయాత్ర నాటికి సింధ్ రాజధాని ఏది అని చెప్పేసి. సో ఈ అరబ్ ఇన్వేషన్స్ జరుగుతున్నప్పుడు, సో ఓకే, సో ఈ సింధ్ ప్రాంతం అనేది 2, ఓకే, సో అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ కింద మనకి డివిజన్ అనేది జరిగిందండి. అండ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్, okay, so which you can see in the options was Multan. So this is also direct question, and when we are discussing Arab invasions and all, okay, so it was a direct point that we have elaboratedly discussed. Okay, so anyway it's a fact based question and okay, so not a fully explanation oriented one. Okay, right. So the essential constants of a state saptanga are discussed in the Arthashastra. So they are king, capital, treasury, territory, administration, danda, nullies. So if you see most of the topics, ఈ ఎలిమెంట్స్ అనేవి ఆల్మోస్ట్ కింగ్ కానీ, మిలిటరీ కానీ, క్యాపిటల్ కానీ, ట్రెషరీ కానీ, దండా కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ కామన్ ఉన్నాయి. సో నవ్ యూ కెన్ సీ దట్ ఇక్కడ అడిషనల్గా అడ్మినిస్ట్రేషన్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో ట్రెషరీ, ఓకే రైట్. సో పురోహిత ఉందా లేదా, అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దండా అండ్ జస్టిస్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ సప్తాంగ థియరీలో ఈ 7 ఎలిమెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో అడ్మినిస్ట్రేషన్ లేదు. సో సప్తాంగ థియరీ విచ్ డైరెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్, దట్ హౌ దట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీసెస్ హ్యావ్ టు బి మేనేజ్డ్, అండ్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. అండ్ నోవేర్ ఇన్ ద సప్తాంగ థియరీ they mention పురోహిత as one of the elements. ఓకే, సో అమాత్య ఉందండి. అమాత్య అంటే మంత్రి, ఓకే, మినిస్టర్స్ అనమాట. సో రైట్, ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ దీస్ 2 things, obviously 1 option will go and 3rd option will go and 4th option also will go. Only option that remains was 2nd option అనమాట.
king, ministers, military, capital, treasury, danda and alis. Okay, so second option అనమాట. సో సప్తాంగ థియరీలో 7 యూనో అంగాలు ఏంటండి అంటే ఫస్ట్ రాజు, మంత్రులు, సైన్యము, రాజధాని, భాండాగారము, దండ మరియు మిత్ర రాజ్యాలు. ఓకే, సో వీటి గురించి మనకి కౌటిల్యాస్ అర్థశాస్త్రాలు సో మెన్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ వీఆర్ డిస్కసింగ్ మౌర్యాస్ సో చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. So like I think you like whoever followed our classes, okay, so they can easily answer all these questions and we are believing in the aspect that we will provide a quality content and okay, so the quality techniques as well to clear all the examination factors and matter. Okay, anyway what all the examinations till now which was happened, okay, so how much best that you have given, fine. ఓకే, సో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ రానున్న టైంలో కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ నోటిఫికేషన్ యాజ్ ఐ సెడ్. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు ప్రిపేర్ మోర్. ఓకే, సో ఎలాంటి కోర్సెస్ డీటెయిల్స్ కావాలన్నా సో కింది నెంబర్స్కి కాల్ చేసి యూ కెన్ ఆస్క్ ద డీటెయిల్స్ అండ్ యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, రైట్. So Gandhiji's religious and moral views are admirable but found it difficult to understand his practice of them in politics. So the name of the viceroy who commented on Gandhi's views. Okay, so ikkada like Lord Willingdon and Lord Chelmsford kadandi. So definitely, so here kind of thing, a discussion which was happened like okay, so when Mahatma Gandhi is entering into the politics, because during the period like 1920s when he is entering into the politics of Indian National Congress, so his philosophy is not up to the mark that it was reached. Okay, so even if you see in the 1935, so it was fully on the rise that Gandhi Irwin Parks which was also been happened. Okay, so in the two ways, okay, so people are telling that this may be the thing. Okay, so ikkada Mahatma Gandhi యొక్క philosophies కానీ so nowhere, okay, so in the modern Indian development లో modern Indian history కి సంబంధించి so definitely one question which is based on viceroys on the impression of the Mahatma Gandhi surely they'll ask. Okay, so very important. Anyway, so ikkada Mahatma Gandhi యొక్క వ్యూస్ అడ్మైరబుల్గా ఉంటాయి కానీ అవి ఇన్ ప్రాక్టికల్ అప్లై చేయలేము. ఓకే, సో ఫాలో అవ్వలేము అని ఏ వైస్రాయ్ గాంధీ అభిప్రాయాలను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని చెప్పాడు అని అంటే సో ఆన్సర్ ఏంటండి అంటే సో లార్డ్ ఇర్విన్ అండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో శాతవాహన పీరియడ్ మార్క్డ్ విత్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. In this context, many professional groups emerged during this period. Arrange the following professional groups with their work. ఓకే, సో ఇది కూడా మనం వీ హ్యావ్ డిస్కస్డ్ వెన్ వీఆర్ డిస్కసింగ్ శాతవాహనాస్. ఓకే, సో ఇక్కడ మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ ఓకే, సో బై కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఆప్షన్స్ బట్టి మీరు వెనక్కి వెళ్తే సో ఇఫ్ యూ సీ లైక్ నో 2 ఆప్షన్స్ విచ్ ఆర్ జెన్యూన్లీ రిపిటేటివ్. ఓకే, అంటే లైక్ కామన్గా ఉన్న ఆప్షన్స్ ఏమీ లేవు అంటే సో ఈవెన్ ఇఫ్ యూ నో అట్లీస్ట్ 1 ఆప్షన్ ఇన్ ద entire question that you can answer this question very well anamata. So vadikas ante that we know. Okay, so simply that we can at least even guess. Okay, so చెట్లని నరికే కదా మొత్తం మొక్కను తీసుకొని వచ్చి అంతా చేస్తారు. ఓకే, సో vadikas meant by carpenters. So C కి 4. ఓకే, సో సికి 4 ఉన్న ఆప్షన్ ఏంటండి సో ఓన్లీ 1 ఒకే ఆప్షన్ ఉంది. సో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ విత్ ఇన్ జస్ట్ 10 minutes. ఇఫ్ యూ డోంట్ ఈవెన్ రైట్ లైక్ మొత్తం కూడా చూడక్కర్లేదనమాట. సో ఏదో ఇచ్చాడు, ఇది 2 ఇచ్చాడు, మ్యాచ్ చేయమని అన్నాడు, సో యూ కెన్ పుట్ ఇట్. సో జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 10 seconds అంతే. సో ఓన్లీ క్వశ్చన్ చూసి యూ కెన్ బబుల్ దట్ అంతే. ఓకే, సో ఇలాంటి ట్రిక్సే మనకి ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. ఓకే, రైట్. సో ఎనీవే, సో కొలికలు అంటే ఏంటండి? ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఓకే, సో కోలికులు అంటే చేనేత పని చేస్తారు కదా, సో అంటే బట్టలు నేస్తారు కదా వాళ్ళనమాట. ఓకే, సో వసకారులు అంటే వెదురు పుట్టలు అల్లుతారు కదా వాళ్ళు. ఓకే, సో వధికలు అంటే వడ్రంగి పని చేసేవాళ్ళు. కుల్లరికలు అంటే కుండ పని చేసేవాళ్ళు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, Mahavira, the founder of Jainism, died at Pava in Bihar at the age of 72. Traditionally, in 527 BC, this association was celebrated as a lamb festival by people of 2 kingdoms of the religion.
According to the Jaina tradition, the present day Deepavali, the Hindu festival, is a continuation of this. Identify the two local kingdoms who celebrated this. Okay, so అతను చనిపోయిన రోజుని మనకి సెలబ్రేట్ చేసుకునేటటువంటి జాతి వారు ఎవరు అని అడుగుతున్నారనమాట. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో ఓకే, సో మల్లాకీస్ అండ్ లిచావిస్ దే విల్ సెలబ్రేట్ ఓకే సో ఆన్ ద డే ఆఫ్ దీపావళి అనమాట. ఓకే, రైట్. So which one of the following is not result of 1857 Sepoy mutiny? Okay, so 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితాల్లో ఏది సరైనది కాదు, తప్పు స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీచే భారతదేశంలో నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. దిస్ ఇస్ ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్టర్ 1857 రివోల్ట్. సో ఆన్సర్ వుడ్ బి దిస్ ఇస్ నాట్. ఔద్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఎక్కువ మంది తాలూకాదారులకు తిరిగి వాళ్ళ ఎస్టేట్లను అప్పగించడం జరిగింది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని చోట్ల ఎస్ ఇట్ వాస్ దేర్. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం పాలకులు మరియు పాలితుల మధ్య సంబంధం లేకపోవడమే అని భావించింది ప్రభుత్వం. అందులో భాగంగానే 1861లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో దానికి రాంగ్ స్టేట్మెంట్ కదా కావాలి. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. సో తాత్కాలికంగా ముస్లిం సిపాయిలు ఇండియన్ ఆర్మీలో ప్రవేశానికి అనర్హులు అని ప్రకటించడం జరిగింది. సో రిలీజియస్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనేది ఆపింది అనేది అవాస్తవం అనమాట. ఓకే, సో ఆన్సర్ వుడ్ బి దిస్. So which one of the following statement is not correct about Gupta administration? Gupta administration was more decentralized. Okay, so yes, we already discussed this. And Ayuktaka and Vishyapati are the officers in charge of the districts. Yes, సో అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కానీ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడు కదా. ఓకే, సో గుప్తా కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్ అండ్ ఆహారాస్ వర్ డివైడెడ్ ఇంటూ ప్రదేశ ఆర్ విషయాస్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మౌర్యాస్ కదా, సో ఇట్ ఈస్ గుప్తాస్. సో గుప్తాస్ అనేవాళ్ళు మనకి బోగాస్ అంటారండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఆహారాస్. ఓకే, సో స్టేట్లో ఇప్పుడు మనకి సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలా ఉంది కదా, సో అలా మనకి స్టేట్ అని మనం ఎలా అంటున్నామో ప్రావిన్సెస్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే బోగాస్ అని పిలిచేవారు. అండ్ బోగాస్ వర్ సబ్ డివైడెడ్ అగైన్ ఇంటూ ప్రదేశాస్ ఆర్ విషయాస్ అనమాట. సో దిస్ డివిజన్ ఈస్ కరెక్ట్. సో దట్ మీన్స్ రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నారు కదా, సో అంటే ఇదే కదా రాంగ్ స్టేట్మెంట్. And village was the last administrative unit under the Gupta. So during this period, various categories of villages, Grama, Palli, Gulma and Ketaka are to be found. So ఎప్పుడైనా not only in the Mauryas, not only in the Guptas, not only in the Delhi Sultanates, village level is the ultimate basic unit అనమాట. Okay, so lower level unit అంటే మనకి village అనమాట. So that statement would be obviously correct. Okay, so కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఈ ఆయుక్తక అండ్ విషయపతి జిల్లా అధికారులైనా కాదా, అండ్ మనకి మోస్ట్లీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం బికాస్ జస్ట్ అ వర్డ్ కాబట్టి. సో వీ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ మచ్, బట్ ఎనీవే రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆహారాస్ అండి. సో ఇట్ ఈస్ బోగాస్. ఓకే, సో బోగాలుగా చెప్తారనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, థర్డ్ ఆప్షన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. So during Swadeshi movement in Bengal, number of organizations established in favor of Swadeshi and boycott. So match the following persons with organization. So again like we have to see this, either ఏదో ఒక్క దాంట్లో మనకి కొంచెం అవేర్నెస్ ఉండాలన్నమాట. సో సతీష్ చంద్ర ముఖర్జీ, అశ్విని కుమార్ దత్ అండ్ పులిన్ దాస్ విను అండ్ కృష్ణ కుమార్ మిత్రా. ఓకే, సో లైక్ ఈ 3 మెంబర్స్ గురించి అయితే ఖచ్చితంగా మనం సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ మనం చదివాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో డెక్కన్ అనుశీలన్ సమితి, సో దిస్ వీ నో దట్ ఇట్ ఇస్ పులిన్ దాస్. ఓకే, సో డీకే 2 ఆప్షన్ 2 ఉన్నాయి మనకి. Okay, so now we can see that Satish Chandra Mukherjee, so it is Dawn Society andi, ante A ki 4 option. So this is only one option that we have, that is this. Okay, so simple answer andi. So it's a fact based question and answer was this. Okay, right. సో బెంగాలీ స్వదేశీ ఉద్యమంలో స్వదేశీ మరియు బహిష్కరణ ఉద్యమాలకు అనుగుణంగా ఎన్నో సంస్థలు వెలసిల్లాయి. ఓకే, సో ద సేమ్ క్వశ్చన్ రైట్. సో ద తెలుగులో వచ్చింది అడిగింది అంతే. సో
సేమ్. ఓకే, సో డాన్ సొసైటీ ఎవరండి? సతీష్ చంద్ర ముఖర్జీ. ఓకే, సో స్వదేశీ బాంధవ్ సమితి. ఓకే, సో మనకి అశ్విని కుమార్ దత్. సో యాంటీ సర్క్యులర్ సొసైటీ. ఓకే, సో కృష్ణ కుమార్ మిత్రా అండ్ దాకా అనుశీలన్ సమితి. సో పుల్లిందాస్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్డర్ దట్ యూ కెన్ కీప్ ఇట్. ఓకే, name the ruler of Gwalior who fought like a true Rajput on the side of Ibrahim Lodi in the first war of Panipat in 1526. Anyway, we know that Ibrahim Lodi was defeated, but who supported in favor of the Ibrahim Lodi అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో 1526 సంవత్సరం మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి తరపున నిజమైన రాజపుత్ర వీరునిగా పోరాటం చేసిన గ్వాలియర్ నాయకుడు ఎవరు అంటే రాజా విక్రమ్జిత్. ఓకేనా? So anyway, very important and all the three battle of Panipats surely important. Okay, next, Hinayanists believed in individual salvation through self-discipline and meditation. Mahayanists believed in the salvation of all with the help of grace of the Buddha. ఓకే, సో స్వీయ క్రమశిక్షణ ధ్యానముతో ఎవరైనా ముక్తిని పొందగలరు అని హీనయానుల నమ్మకం అనమాట. ఎస్, ట్రూ. ఓకే, సో బుద్ధిజం చదివినప్పుడు మనం చదివాం, అవునా? బుద్ధుని యొక్క సహకారము మరియు అనుగ్రహంతోనే అందరూ ముక్తిని పొందగలరు అని మహాయానాస్ నమ్ముతారు. ఓకే, సో ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ ఓకే హీనయానాస్ అలా చేస్తారు కాబట్టే మహాయానాస్ ఇలా చేస్తారు అనే రీజనా? కాదు కదా. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ మనకి ఒక్కదానికి ఒకటి వివరణ కాదు కదా. సో ఒక్కదానికి ఒకటి ఎక్స్ప్లెనేషన్, రీజన్ కాదు కదా. సో ఆన్సర్ వీ హ్యావ్ టు కీప్ దట్ బోత్ ఏ అసర్షన్ రీజన్ రెండు కరెక్టే, బట్ ఓకే సో రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అనమాట. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో హీనయానాస్ ఫిలాసఫీ ఏంటి, మహాయానాస్ ఫిలాసఫీస్ ఏంటి, కరెక్టే, రెండు కరెక్టే. కాకపోతే సో అసర్షన్కి రీజన్కి సంబంధం లేదు కదా. సో వీ హ్యావ్ టు కీప్ వన్ యాజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. Firoz Shah Tughlaq imposed jizya on Brahmanas, so the priest community of Hindus also. Firoz Shah Tughlaq believed all human beings are equal and no body is superior to another. అసలు ఇది మీరు రెండు స్టేట్మెంట్స్ చూస్తే ఎలా ఉందంటే, ఓకే సో నాకు లడ్డు అంటే ఇష్టం, ఓకే నాకు లడ్డు తినడం అంటే ఇష్టం, కానీ నాకు షుగర్ ఉంది. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా కన్వర్జింగ్ స్టేట్మెంట్స్ కదా. అంటే ఏంటి, షుగర్ ఉంది తినకూడదు, ఖచ్చితంగా నీకు లడ్డు ఇష్టం ఉన్నా లైక్ రెండింటికి సంబంధం ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, సో ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపోజ్ జిజియా ఆన్ బ్రాహ్మణాస్, ద ప్రీస్ట్ కమ్యూనిటీ ఆన్ హిందూస్ ఆల్సో. అంటే హిందూస్కి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఫిరోజ్ షా తుగ్లక్ కొంతమంది పైన ట్యాక్సెస్ జులుం చేస్తాడు అని అంటున్నాడు. ఓకే, మళ్ళీ ఫిరోజ్ షా తుగ్లక్ అందరినీ సమానంగా చూస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఐదర్ రీజన్ హ్యావ్ టు బి ఫాల్స్ ఆర్ అసర్షన్ హ్యావ్ టు బి ఫాల్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఏదో ఒకటి ఫాల్స్ అన్నప్పుడు ఇంకా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనే కాన్సెప్టే ఉండదు. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏమవ్వాలండి అంటే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకే, బికాస్ he imposed jizya tax on Brahmins and he did not treated equally all the human beings. Okay, so with the same perception అట్లా లేదు కాబట్టి ఆన్సర్ ఏంటండి ఏ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఓకే, అసర్షన్ అనేది కరెక్టే కానీ రీజన్ అనేది తప్పు. ఓకే, రైట్. సో the stupa represented many things in the Buddhist tradition. Most of the major stupa complexes were located on the outskirts of the great cities of the time. So in this context, which pair is not correctly matched? Okay, so ఇక్కడ మనకి yes we have discussed. Okay, so stupas కానీ, okay so viharas కానీ, chaityas కానీ, everything that elaborately we have discussed and I have given you the list also. Anyway, so okay, so ఇక్కడ మనకి మృగదేవ స్తూప మధుర కాదండి. సో ధర్మరాజిక స్తూప తక్షశిల, సాంచి స్తూప విదిశ, అమరావతి స్తూప ధరణికోట. అండ్ వాట్ హీ ఆస్క్డ్ ఏ చేత సరి అయింది కాదు అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటండి మృగదేవ స్తూపం మధుర. ఓకే, బికాస్ హీ వాంట్స్ మీ టు ఐడెంటిఫై రాంగ్ పేర్. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ Akbar? Akbar believed in divine worship of monarchs. He introduced
Okay, so Zarukha-e-Darshan early at sunrise to his subjects. So by 1580, Akbar introduced Ain-e-Tashala, a new assessment of land revenue. Akbar built 3 important forts at Lahore, Agra, Delhi. Okay, so right, so very important question and ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో డెఫినెట్లీ అక్బర్ గురించి కానీ అశోక గురించి కానీ ఔరంగజేబ్ గురించి కానీ క్వశ్చన్ అడగకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు హిస్టరీ నుంచి. ఓకే, RRR లాగా AAA. ఓకే, అక్బర్కు సంబంధించినంత వరకు ఈ కింది ప్రవచనాల్లో సరికాంది ఏది? ఓకే, సో ఆబ్వియస్లీ ఇక్కడ రాజులని దైవాంశ సంభూతుడు అనే అభిప్రాయాన్ని అక్బర్ నమ్మాడా అంటే, సో హీ ట్రీటెడ్ ఈక్వాలిటీ కాన్సెప్ట్, బట్ అగైన్ ఓకే, సో ఓకే ఈక్వాలిటీలో కొంచెం గ్రేట్నెస్ అనేది కింగ్కి ఉండాలి అని కూడా, సో హీ బిలీవ్డ్ ఇన్ దాట్ కాన్సెప్ట్. కింగ్షిప్ కాన్సెప్ట్ని హీ ఆల్సో బిలీవ్డ్. సో ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకున్నటకు సూర్యోదయ సమయానికి అక్బర్ జరోఖా-ఈ-దర్శన్ను ప్రవేశపెట్టాడు. Actually, yes. Okay, so this is the very good initiative which has been enlisted by Akbar, and this practice which has been stopped during the period of Aurangzeb andi. Okay, so Aurangzeb period lo manaki adi end ayindi anamata. సో 1850 సంవత్సరానికి అక్బర్ నాటికి ఐన్-ఈ-దసాలా అను నూతన రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాను. ఎస్, ఇది కూడా కరెక్టే. అక్బర్ తన పరిపాలనా కాలంలో 3 కోటలు లాహోర్, ఆగ్రా మరియు ఢిల్లీ ఓకే సో నిర్మించాను. సో ఈ లాహోర్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్టు ఈ 2 మాత్రమే అక్బర్ అనేది కన్స్ట్రక్ట్ చేశాడండి. బట్ ఢిల్లీ ఫోర్ట్ అనేది హూ హాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ అంటే, సో ఢిల్లీ ఫోర్ట్ విచ్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్. ఓకే, ఢిల్లీ ఫోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? షాజహాన్, నాట్ అక్బర్ ప్యూర్లీ. సో ఈ స్టేట్మెంట్లో కొంచెం తప్పు ఉంది కాబట్టి, సో వాడు అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి, సో ఆన్సర్ ఇస్ 4th one. ఓకే, which one of the following statements is not true about Emperor Ashoka? Okay, so again question came on Ashoka, right? So the epigraphs of Ashoka refers to southern peoples such as Cholas, Pandyas, Satyaputras and Keralaputras. Okay, so Mughal greatest maniki Mauryas lo greatest empire Ashoka kadandi. So Mauryan we know that entire South India like మొత్తం ఇండియాలో ఆల్మోస్ట్ పార్ట్ అనేది మౌర్యాస్ అండర్లో ఉన్నింది అవునా. సో ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ ద feudatory subordinates to the Mauryas అనమాట. Next, one of the Ashokan inscriptions mentions that Antiochus Theos of Syria, Ptolemy II, okay, so Philadelphus of Egypt, Antigonus Gonatus of the Macedonia, Megas of Cyrene and Alexander of Epirus, all the kings of the contemporary with whom exchanged missions. Obviously అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాలంటే ఎంతమందితో టైస్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. So the king Meghavarna of Ceylon was a contemporary of Ashoka. Okay, no. So right. So Meghavarna of Ceylon is not a contemporary of Ashoka kadandi. So he is a contemporary of Samudragupta. Okay, so Gupta's period lo vastarannamata. So answer enti manaki? So obviously 3rd statement. Okay, so Ashoka does not mention it as inscriptions. So the great event organization of the 3rd Buddhist Council, అసలు యాక్చువల్లీ మనకి 3rd Buddhist Councilకి వన్ ఆఫ్ ద ఎవిడెన్సే మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. సో ఇది కూడా పెద్ద తప్పు అనమాట. ఓకే, ఇట్స్ ఎనీవే ఆన్సర్ ఏంటండి? సో ఆన్సర్ ఇస్ దిస్. ఓకే, విచ్ వాజ్ హెల్డ్ ఎట్ పాట్లీపుత్ర అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ మొగలిపుత్ర తిస్సా. ఓకే, రైట్. ఎనీవే, సో ఆన్సర్ ఏంటండి? సిలోన్కి చెందిన మేఘవర్ణుడు అశోకునికి సమకాలీనికుడు అనేటటువంటి వాదన సరైంది కాదు. ఓకే, రైట్. ఐడెంటిఫై ద రాంగ్ పేర్. ఓకే, సో అగైన్ సో కాకతీయాస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో దిస్ డైరెక్ట్ క్వశ్చన్ బికాస్ ఇఫ్ యూ సీ ఆల్ ద ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి కాకతీయాస్ గురించే ఉంది ఎక్సెప్ట్ 1. ఓకే, సో యూ కెన్ ఐడెంటిఫై దట్ చందపుట్ల ఇన్స్క్రిప్షన్, బయారం ట్యాగ్ ఇన్స్క్రిప్షన్ అండ్ హనుమకొండ. సో ఈవెన్ ఇఫ్ యూ లైక్ అట్లీస్ట్ ఇఫ్ యూ డోంట్ నో ఇన్స్క్రిప్షన్స్ అట్లీస్ట్ బై ద నేమ్ గణపతి దేవ, మైలాంబ అండ్ ముమ్మడి. ఓకే, సో రుద్రమదేవి కూతురు పేరు మైలాంబ అండ్ రుద్రమదేవిస్ ఫాదర్. ఓకే, సో వర్డ్స్ బట్టి మనం చెప్పొచ్చు ఎస్ దే బిలాంగ్స్ టు కాకతీయ అని చెప్పేసి, రైట్. సో ఇక్కడ మనకి ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి చాళుక్య
భీమా ఇన్స్క్రిప్షన్ అండి. సో ఇట్ ఈస్ నాట్ కాకతీయ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయినటువంటి భీమా అనమాట. ఓకే, సో భీమా ఇన్స్క్రిప్షన్ ఇట్ ఇస్. సో ఆబ్వియస్లీ సో దిస్ ఇస్ ద రాంగ్ థింగ్ విచ్ వీ కెన్ ఐడెంటిఫై. సో దిస్ ఇస్ ద రాంగ్ పేర్. ఓకే, okay, so Shesha had 4 ministers looking after various duties. Arrange the following ministers with their duties. Okay, so very very important. So even మనకి మొఘల్స్లోని చిన్న అడ్మినిస్ట్రేషన్, బుల్లి గవర్నమెంట్, కొంచెం డ్యూరేషనే. ఓకే, సో షేర్షా రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత ఫార్చునేట్గా ఆయనకి రాజ్యం వస్తుందో అంత మళ్ళీ అంత రాజ్యం అలాగే పోతుంది. అవునా? హుమయూన్ దగ్గర ఎలా అయితే టేక్ ఓవర్ చేసుకుంటాడో మళ్ళీ అగైన్ హుమయూన్కే ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఫైనలీ. ఎనీవే, సో ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో దివాన్ ఈ అరీస్, దివాన్ ఈ విజారత్, దివాన్ ఈ రిసాలత్ అండ్ దివాన్ ఈ ఇన్షా. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫినాన్సెస్, డ్రాఫ్టింగ్ అండ్ డిస్పాచింగ్ ఆఫ్ రాయల్ ప్రొక్లమేషన్స్, ఆర్మీ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్. సో ఇప్పుడు ఈ రెండు మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దివాన్ ఈ అరీస్ ఎవరండి? సో ఆబ్వియస్లీ మనకి ఆర్మీ మినిస్టర్ అండి. సో లెట్స్ సీ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మ్యాచ్, మ్యాచ్ అవుతుందా లేదో చూద్దాం. సో ఏకి 3 కదా, సో ఏకి 3, ఎస్ ఓన్లీ 1, ఎక్కడ కాంట్రవర్సీ లేదు కదా. సో ఆన్సర్ ఇంకా డైరెక్ట్గా మార్క్స్ వేసేయచ్చు. ఆన్సర్ ఇస్ 4th one. ఓకే, సో రైట్. సో దివానీ విజారత్. ఓకే, సో దివానీ విజారత్ అంటే సో మినిస్టర్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఫినాన్సెస్. సో దివానీ రిసాలత్ అంటే ఓకే సో ఫారిన్ మినిస్టర్. అండ్ దివానీ ఇన్షా అంటే డ్రాఫ్టింగ్ అండ్ డిస్పాచింగ్ ఆఫ్ రాయల్ ప్రొక్లమేషన్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డ్యూటీస్ ఇన్ విచ్ దే perform, they which in which they assign to the respective governments అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తం రావకపోయినా పర్వాలేదు, సో జస్ట్ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి తెలిస్తే చాలన్నమాట. ఓకే, రైట్. ఎనీవే, రైట్. సో ఆన్సర్ ఏంటండి? సో దివాన్ ఈ అరీస్ అంటే సైనిక మంత్రి. ఆన్సర్ వాస్ 4th option. సో రైట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. రైట్. సో కనిష్క, మినాండర్, ఓకే సో గోండోఫెరేస్, మావుస్. ఇక్కడ లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు సో లైక్ పోస్ట్ గుప్తాస్ కానీ పోస్ట్ మౌర్యాస్ కానీ సో వీ హ్యావ్ డిస్కస్డ్ వెరీ క్రానలాజికల్ ఆర్డర్లో వీ హ్యావ్ డిస్కస్డ్ సెగ్మెంటేషన్స్ అండి. ఓకే, సో ఇందులో సింపుల్గా చెప్పాలి అంటే సో వీ కెన్ ఈజీలీ కెన్ మ్యాచ్ దిస్. ఓకే, సో చూద్దాం. సో కనిష్క వీ నో దట్ ఓకే సో విచ్ డైనాసిటీ దట్ హీ బిలాంగ్స్ టు వాస్ కుషాన్ కదా. రైట్. నెక్స్ట్ సో ఇంకొకటి ఏంటండి, సో ఇక్కడ మనకి పార్థియన్స్, షకాసు, కుషాన్స్, ఇండో గ్రీక్స్లో సో ఈవెన్ షకాస్, మావోస్. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఓకే, సో ఈ 2 ఆప్షన్స్తో ఏమైనా కామన్ ఉన్నాయా చూడండి. ఏకి 3 అంటే ఆల్మోస్ట్ మనకు అన్ని 3నే ఉన్నాయి. సో విత్ దిస్ వీ కాంట్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఓకే, సో నెక్స్ట్ డీకి ఆప్షన్ ఏంటుంది? సో 2 కదా. సో డీకి ఆప్షన్ 2 ఉంది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమని సింపుల్గా లైక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో. ఓకే, సో బి ఏంటి? 4. అండ్ ఓకే సో మినాండర్, ఇండో గ్రీక్స్, నెక్స్ట్ గోడోఫెరన్స్, పార్థియన్స్ అనమాట. ఓకే, సో రైట్. ఓకే, సో సింప్లీ ఆన్సర్ వాస్ దిస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి కనిష్క అండ్ మావోస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిసినా వీ కెన్ మార్క్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో సేమ్ క్వశ్చన్ కదా. నెక్స్ట్, గాంధీజీస్ టెక్నిక్ ఆఫ్ సత్యాగ్రహ వాజ్ బేస్డ్ ఆన్ ద ట్విన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఓకే, సో ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సత్యాగ్రహ ఈజ్ హోల్డింగ్ ఆన్ టు ట్రూత్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అసర్షన్, రీజన్ కరెక్టా అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, గాంధీ యొక్క సత్యాగ్రహం 2 ముఖ్యమైన సిద్ధాంతాలు మీద నడుస్తుంది. ఏంటవి? సత్యము మరియు అహింస. ఇది తెలుసు మనకి, కరెక్టే. సత్యాన్ని విడవకుండా ఉండడమే సత్యాగ్రహమా? ఓకే, కాదు కదా. సత్యాన్ని విడవకుండా ఉండడమే సత్యాగ్రహం కాదండి జనరల్గా ఇన్ లిటరల్ సెన్స్. ఓకే, సో ఎంతో కోపంలో ఉన్నా ఓకే సో సత్యాన్ని విడవకుండా అన్లాఫుల్ యాక్టివిటీస్ని చేయకుండా బట్ అలా అని కంప్లీట్గా బైండింగ్ అనేది ఉండకుండా సో ఆ ట్రూ సత్యాగ్రహి విల్ నెవర్ కాంప్రమైజ్ అండ్ విల్ నాట్ యాక్సెప్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్లియర్గా లిటరల్ మీనింగ్ అని అడిగారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ నాట్ దట్ ట్రూత్. ఓకే,
So okay, so some says that both are correct. Okay, so but it is not the correct explanation of A. So both are true. Okay, so but correct explanation kaadu kada. But even in the literal sense of satyagraha is also, you know, holding. So the literal meaning of satyagraha is holding on to truth annar, but actually not, right? So A is true but R is false. Okay. Next, in which year Aurangzeb imposed jizya tax on Hindu subjects? Okay, so 1658 AD na, 1675 1679 1680 na అని అడుగుతున్నాను. సో ఇది యూనో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో 1679లో ఫస్ట్ టైం మనకి ఔరంగజేబ్ యూనో జిజియా ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ కబీర్? He strongly denounced idol worship. He condemned the caste system and believed all are equal. His teachings are mostly in Urdu language. His followers are called as Kabir Panthis. ఓకే, సో ఇందులో తప్పు స్టేట్మెంట్ అని మనకి అనిపించింది అని ఏదైనా ఉంది అంటే, సో బేసిక్గా ఇందులో కరెక్టే అనేవి తీసేస్తే మిగిలినవి కొంచెం తప్పేమో అని ఒకసారి ఆలోచించడానికి ఉంటుంది. చూడండి, సో కబీర్కు సంబంధించినంత వరకు ఈ కింది ప్రవచనాలు ఏది సరికాంది ఏం కరెక్ట్ అడుగుతున్నాడు. సో కబీర్ విగ్రహారాధనను ఖండించను, ఎస్. ఐడల్ వర్షిప్ని ప్రమోట్ చేయలేదండి, సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. కబీర్ కుల వ్యవస్థను ఖండిస్తూ మానవులందరూ సమానమే అని భావించారు. ఇతని యొక్క బోధనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి. ఇతని యొక్క అనుచరులు కబీర్ పంథీలను పిలుస్తారు. సో దిస్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా మనకి ఎక్కడ ఏం కాంట్రవర్సీ అనిపించదు. సో ఇట్స్ అ వెరీ కామన్ స్టేట్మెంట్, ఎస్ ఇట్ ఇస్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ జాగ్రత్త చూడండి. కబీర్ కుల వ్యవస్థను ఖండిస్తూ మానవులందరూ సమానమే అని భావించాడు అంటే ఇక్కడ ఒక లిబరల్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఓకే, ఒక లిబరల్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాడు. సో లిబరల్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే హీ ఈజ్ కంప్లీట్లీ అపోజింగ్ ద ఆర్థోడాక్సీ మెజర్స్ అని. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఒక ఉర్దూ భాషని కానీ ఒక సంస్కృత భాషని కానీ ప్రమోట్ చేశారు అంటే వాళ్ళు ట్రెడిషనలీ ఆర్థోడాక్స్ సెయింట్స్ అనమాట వాళ్ళు. ఓకే, సో అంటే పాత పద్ధతులనే మనకి తిప్పి మనకి చెప్తూ ఉన్న సెయింట్స్ అనమాట వాళ్ళు. బట్ అలా కాకుండా సో వాటిలో చాలా రకాల రీఫార్మ్స్ తీసుకొని వస్తూ మనకి మాట్లాడుతున్నారు అంటే దే ఆర్ లిబరలైజ్డ్. సో ఖచ్చితంగా అయితే ఇది అవ్వకూడదు లేదా ఇది అవ్వకూడదు. అండ్ వీ నో దట్ విగ్రహారాధనని ఖండించారంటే ఖచ్చితంగా హీ షుడ్ కమ్ ఇన్ ద లిబరల్ సెయింట్స్ క్లాసిఫికేషన్. సో ఆబ్వియస్లీ ఈ రెండిటికి మనకి సో ముళ్ళు ఎటువైపు వెళ్ళిపోతుందంటే డెఫినెట్లీ హీఈస్ అ లిబరల్ సెయింట్ అని తెలుస్తుంది. కాబట్టి సో ఇతని యొక్క బోధనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి అనేది ఏంటండి అంటే సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. Next, the royal priest occupied conspicuous position during Vijayanagaras. In this context, match the important royal priests with the rulers. ఓకే, సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో అసలు మనకి ఏం శ్రమ పెట్టకుండా కరెక్ట్గా వాడే ఆర్డర్లో ఇచ్చేసాడు. చూడండి ఓకే, సో కృష్ణ శక్తి ఆచార్య దేవరాయ టు, నరసింహాచార్య హరిహరరాయ టు, రంగనాథ దీక్షిత రామరాయ, సో తాతాచార్య శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడ సో ఈవెన్ ఇఫ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్, మొత్తం మనకి తెలియకపోయినా తాతాచార్య ఈవెన్ మనకి జీ తెలుగు సీరియల్ వస్తుంది అని కూడా చెప్పాను నేను, ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా చెప్పాను. ఈవెన్ కొన్ని కామెడీ స్టోరీస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఇలా సో తాతాచార్య మనకి ఎవరి పీరియడ్లో ఉన్నారండి? శ్రీకృష్ణదేవరాయ. సో డీలో 4 కాకుండా 4 ఎప్పుడైనా మళ్ళీ వేరే కాకుండా ఇంకేమైనా వచ్చిందండి? సో రాలేదు. సో ఆన్సర్ ఏంటంటే అంటే క్లియర్గా 1. ఓకేనా, రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటండి? సో 1 2 3 4 వాడు క్లియర్గా వాడే ఇచ్చేసాడు. జస్ట్ మనం అట్లీస్ట్ అవన్నీ మెన్షన్ చేయకపోయినా కరెక్ట్గా క్వశ్చన్ చదివితే మనకి తెలిసిపోతుంది. రైట్. రాజరాజేశ్వర టెంపుల్ తంజూర్, సన్ టెంపుల్, విజయనగర టెంపుల్, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. ఓకే, సో మొత్తం 4 టెంపుల్స్ ఇచ్చారు. ఎవరి పీరియడ్లో బిల్డ్ అయింది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇందులో మనకి అన్ని టెంపుల్స్లో ద బెస్ట్ నోన్ టెంపుల్ ఏంటండి అంటే సన్ టెంపుల్, కోనార్క్ టెంపుల్ విచ్ వాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సో నరసింహదేవ 1 అండి. ఓకే, సో బీకి 3 ఉన్న ఆప్షన్ ఏంటి? ఓన్లీ 1, దిస్ 1. ఓకే, సో రైట్. సో మనకి రాజరాజేశ్వర టెంపుల్ ఏంటండి అంటే సో అరుమోలి
వర్ణం. ఓకే, సో అరుమోలి వర్మన్. అండ్ నెక్స్ట్ విజయనగర టెంపుల్ బేలూర్. ఓకే, సో వచ్చేసి మనకి బట్టిదేవ అండ్ విష్ణువర్ధన. ఓకే, సో వైకుంఠ పెరుమాల్ టెంపుల్ విచ్ ఇస్ అట్ కంచి. ఓకే, సో విచ్ ఇస్ బిన్ కన్స్ట్రక్టెడ్ బై నందివర్మ. ఓకే, సో పల్లవ కింగ్ అనమాట. రైట్, సో ఆల్ దిస్ థింగ్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు రిమెంబర్. లైక్ ఒక చిన్న హింట్ ఉంటుందండి ప్రతి క్వశ్చన్కి, నో మ్యాటర్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా, ఓకే, సో ఎంత ట్రికీ క్వశ్చన్ అయినా జస్ట్ ఒక చిన్న హింట్ ఉంటుంది అనమాట. సో దాట్ వీ నీడ్ టు క్యాచ్ అప్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో శ్రీనగర్ is situated on the bank of which river? Okay, so this is very easy question. Okay, so very important. So okay, so శ్రీనగర్ మనకి జీలం రివర్ దగ్గర ఉందండి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వాజ్ ఫస్ట్ మెజర్డ్ బై. Okay, so right, it's very important. So poverty and the un-British rule in India అని చెప్పేసి ఒక బుక్ కూడా పబ్లిష్ చేశారు. ఓకే, సో యూస్ బిన్ కాల్డ్ అస్ ద గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ హూ హాస్ బీన్ క్యాలిక్యులేటెడ్ అంటే సో దాదాబాయి నవరోజీ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి విచ్ హస్ బీన్ ఆస్క్డ్. ఓకే, సో ఈవెన్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లైక్ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్ స్ట్రెంత్ ఏంటి, మాడ్యులేషన్ ఏంటి అని చూడడానికి మనం తీసుకున్నాం అది. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దాదాబాయి నవరోజీ భారతదేశ జాతీయ ఆదాయం మొట్టమొదటిగా లెక్కించింది ఎవరు అండి అంటే దాదాబాయి నవరోజీ గారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 is also called as Morley Minto reforms, Montagu Chelmsford reforms, Charter Act of Good Government. ఓకే, సో ఆబ్వియస్లీ 1900 రిఫార్మ్స్ని నేను చాలాసార్లు క్లాస్లో చెప్పాను. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1919 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దిస్ ఇస్ ఆల్సో వెరీ క్రూషియలీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, సో 1909 రిఫార్మ్స్ని మనం ఏమంటామంటే మింటో మార్లే రిఫార్మ్స్ ఆర్ మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలుస్తాం. అండ్ 1919 మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని పిలుస్తామండి. సో ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటండి? మార్లే మింటో సంస్కరణల్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అని కూడా పిలుస్తారు. ఓకే, సో యురాలిస్ ఆఫ్ తమిళనాడు బిలాంగ్స్ టు మంగోలాయిడా, నిగ్రోడ్సా, ప్రోటో ఆస్ట్రాయిడ్సా, ఓకే, సో నార్డిక్సా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో they belongs to the community called Negroids. Okay, so which is the first UNESCO World Heritage Site recognized in Telangana? So Ramappa Temple, Yadadri Temple, Vemulwada Temple, Dharmapuri Temple. Okay, so even it was the question which has been asked in the group 1 examination. 3 years కి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వచ్చిందండి దీనికి సంబంధించిన క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటండి? సో రామప్ప గుడి. ఓకే, సో దిస్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీ వన్, తెలీదని అనద్దు. ఓకే, రైట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ ద కరెస్పాండింగ్ ఆథర్స్. ఓకే, సో ఇందులో లైక్ ఓకే, సో లైక్ కోయిన్సిడెన్స్లీ మనకి ఇందులో లైక్ ఆల్ దిస్ బుక్స్లో నాకు ఒక్క బుక్ మాత్రం తెలుసండి. సో యూ కెన్ విన్. ఓకే, సో ద ఆథర్ వాజ్ శివ్ ఖేరా. ఓకే, సో ఐ హ్యావ్ ఓన్లీ వన్ బుక్. ఓకే, సో మై మామ్ గిఫ్టెడ్ మీ దట్ బుక్. ఓకే, సో ఆ బుక్ ఒకటి తెలుసు, లైక్ అంటే లైక్ ఇవన్నీ కూడా విన్న బుక్సే కానీ లైక్ ఆథర్స్ ఐమ్ నాట్ వెరీ పర్టికులర్ అనమాట. సో యూ కెన్ విన్ అనే బుక్ శివ్ ఖేరా. సో ఇట్స్ వెరీ స్మాల్ బుక్, బ్లూ కలర్ కవర్ పేజ్ ఉండి, సో లైక్ ఈవెన్ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి ఆ బుక్ చదివిన తర్వాత. సో హౌ కాన్ఫిడెన్స్ విచ్ వాస్ బిన్ బిల్డ్ అని దానికి పక్కన ఒక పేజ్, అసైన్మెంట్ పేజ్లో కూడా దాంట్లో రాయాలన్నమాట మనం. దట్ బుక్ వాజ్ సో నైస్. అండ్ ఇక్కడ చూడండి మనకి అదే నాకైతే ఒక్క ఆన్సర్, ఐ మీన్ ఆప్షన్స్లో అది ఒకటి తెలుసు. సో నా సీకే 2 ఓన్లీ ఒక్కరి దగ్గరే ఉంది చూడండి. ఎస్, ఓకే, సో ఆన్సర్ వాజ్ దిస్. బట్ మరి ఇంత ప్యూర్ లక్ కాకుండా, బట్ ఎనీవే చూడండి లైక్ బుక్స్ ఆథర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా. సో వీ హ్యావ్ టు నోట్ డౌన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? సో 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇక్కడ గెస్సింగ్ ఏమి ఉండకూడదండి. సో ఇట్ షుడ్ బి అ పర్ఫెక్ట్ వన్. సో స్టీఫెన్ ఆర్ కోవే అనే బుక్ అతను ఆథర్ రాసిన బుక్ అనమాట. సో ద 5 AM క్లబ్. ఓకే, సో 5 AM క్లబ్ విచ్ హెస్ బీన్ రిటన్ బై రాబిన్ శర్మ. ఓకే, నెక్స్ట్ యూ కెన్ విన్ శివ్ ఖేరా అనమాట. నెక్స్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో బుక్ ఎవరు రాశారు? ఓకే, సో జోసెఫ్ మర్ఫీ. ఓకే, రైట్. You can win Shiv Khera. So CK2, this is the answer. Next. So what does epigraphy mean? Study of inscriptions, study of coins, seaport construction related study, study of disease resistance in horses.
సో ఆబ్వియస్లీ స్టడీ ఆఫ్ హిస్టరీ క్వశ్చన్ ఇది. ఓకే, సో స్టడీ ఆఫ్ కాయిన్స్ ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అంటారు. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని మనం ఎపిగ్రఫీ అంటారండి. ఓకే, సో రైట్. సో శాసనాల గురించి చదివే శాస్త్రాన్ని మనము ఎపిగ్రఫీ అని పిలుస్తాం. సో ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. So identify the economic or financial capital of India. So Mumbai, Delhi, Kolkata, Hyderabad. So definitely we don't get any confusion with respect to Kolkata and Hyderabad. Okay, so ఇక్కడ ఢిల్లీనా అంటే ఎగ్జామ్ టెన్షన్లో క్యాపిటల్ అనగానే పెట్టేస్తాం అన్నమాట ఢిల్లీ. Even Delhi is not the answer actually, because our capital is New Delhi, it's not Delhi. Okay, right. So anyway, so Delhi కాదు. సో ఫినాన్షియల్ క్యాపిటల్ ఏంటండి అంటే ముంబై. సో వై ముంబై? బికాస్ ఆర్బీఐ మనకి ఎక్కడ ఉందండి? సో ముంబైలో ఉందన్నమాట. సో మనకి ఆర్బీఐ అక్కడ ఉండడం వల్ల సో ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి యాజ్ అ ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సింపుల్ లాజిక్. ఓకే, రైట్. Who is the father of Indian Army? So this is also a very simple fact-based question andi. Okay, so Major Stringent Lawrence. Okay, so he is considered to be as father of Indian Army. Okay, so in which city does the state level Telangana Mahila Joint Action Samiti meeting was conducted in January 2010? Warangal lona, Karimnagar lona, Adilabad lona, Hyderabad lona. జనవరి 2010 సంవత్సరంలో తెలంగాణ మహిళా జాయింట్ యాక్షన్ సమితి సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఓకే, రైట్. సో 2010 ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అవన్నీ చదివినప్పుడు కూడా, లైక్ తెలంగాణ మూమెంట్స్ అవన్నీ చదివినప్పుడు, ఈవెన్ తెలంగాణ మూమెంట్ ఈసారి పర్టికులర్గా ప్లేసెస్ మీద కానీ పర్సన్స్ మీద కానీ మోర్ ఫోకస్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్లో జరిగింది. So name the Mughal ruler who bore the title Ghazi. Okay, so this is also direct question andi. Okay, so Babur andi. So manaki 1527 battle jarigindi kada. So after that battle he got the title Ghazi anamata. Okay, so answer entandi Babur. So the Press Council of India has chosen dash for the Raja Ramohan Rai Award for excellence in journalism in 2023. సో సిహెచ్ రామోజీరావా, అల్లం నారాయణ, ఓకే, సో అన్నే భవానీ, కోటేశ్వర ప్రసాద, నన్ ఆఫ్ ద అబవ్ అని అడుగుతున్నారు. ఓకే, సో జర్నలిజం వృత్తిలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు 2023 సంవత్సరంలో ఎంపికైన వాళ్ళు ఎవరు అంటే అన్నే భవానీ, కోటేశ్వర ప్రసాద్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్. ఐడెంటిఫై ద బ్రిటిష్ వైస్రాయ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఖచ్చితంగా తప్పు పెట్టకూడని క్వశ్చన్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటండి అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, సో నో వే అసలు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికే లేదు. బికాజ్ వీ నో దట్ హౌ మచ్ స్ట్రగుల్ దట్ హీ ఫేస్డ్. ఫస్ట్ పాకిస్తాన్ వెళ్ళి, ఓకే, సో అక్కడ బౌండరీ డిస్ప్యూట్స్ ఇవన్నీ అంతా క్లియర్ చేసి దట్ ఇండియా హీ హ్యాస్ టు కమ్ టు ఇండియా. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి హ్యావ్ టు కమ్. ఓకే, సో దెన్ హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. అట్ ద టైమ్ అసలు ఎలా ఉంది, పీపుల్ పొజిషన్ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ లీడర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, అట్ సైడ్ పాకిస్తాన్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా చాలా ఈగర్గా డిస్కస్ చేసుకున్నాం. అంత కథ వినిన తర్వాత కూడా లార్డ్ మౌంట్ బ్యాటన్ గురించి మర్చిపోయారు అనుకోండి. పాపం ఆయన అంత స్ట్రగుల్ పడి చేశాడని చెప్పేసి కూడా అనుకున్నాం, అవునా ఆ రోజు. బట్ ఎనీవే, సో హీ ఈస్ ద సో లాస్ట్ గవర్నర్ జనరల్ అనమాట మనకి. ఓకే, సో వైస్రాయ్ అనమాట. సో తర్వాత అగైన్ మళ్ళీ గవర్నర్ జనరల్స్ రూల్ అనేది వచ్చింది కదా మనకి. సో సి రాజ్గోపాలాచారి వస్తారు కదా. సో లైక్ ఓకే, సో దట్ కమ్స్ ఇన్ డిఫరెంట్. బట్ ఎనీవే హీ ఈస్ ద లాస్ట్ పర్సన్ హూ హ్యావ్ బీన్ దేర్ హూ హ్యావ్ బీన్ సర్వ్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. తర్వాత కూడా ఉన్నారు కదా. సో వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశ స్వతంత్ర సమయంలో ఉన్న బ్రిటిష్ వైస్రాయ్ని గుర్తించండి. ఎవరండి? సో లార్డ్ మౌంట్ బ్యాటన్. రైట్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ which was already you experienced. Okay, so in the SI constable SI mains ఎగ్జామ్లో వచ్చింది కదండి. సో ఇదే ఓకే, సో ఊతంగా మీరు తీసుకొని, సో ఇవే మోడల్ ప్రశ్నలుగా మీరు తీసుకొని ఈవెన్ వచ్చే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి కూడా మీరు సన్నద్ధం అవ్వండి. ఓకే, సో వీ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తూ ఉన్నారో మన విద్యార్థులందరూ కూడా
సో దిల్ గెట్ కాన్ఫిడెన్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ కేమ్ ఫ్రమ్ ఆర్ సోర్స్. అవునా? సో మనం మనం క్లాస్ నోట్స్ నుంచి కానీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకున్న దాంట్లో నుంచి కానీ ఎవ్రీథింగ్ మనకి మోర్ ఆర్ లెస్ మనకి చాలా వరకు కవర్ అయింది. అవునా? రైట్. సో ఇదే ప్రిపరేషన్ మోడ్లోనే మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ మనకి ఈ తరహాలోనే ప్రశ్నల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం మోర్ ఆర్ లెస్ ఇన్ ద సేమ్ లెవెల్ డిఫికల్టీ అనమాట. ఓకేనా? రైట్. సో ఓకే, సో ఎగ్జామ్కి సంబంధించి సో సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తీసుకొని ముందుకెళ్ళండి. ఎవరైతే హూ హ్యావ్ బీన్ నాట్ పర్ఫార్మ్ టు ద లెవెల్ దట్ దే వాంటెడ్ టు, ఓకే, సో వాళ్ళు కూడా డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. బికాస్ మనకి కొద్ది రోజులు ఇంకో 20 days ఏమో ఉంది, అంతే కదా. సో ఆ ఎగ్జామ్కి మళ్ళీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. సో నో నీడ్ టు నో డిసప్పాయింట్ ఆర్ సంథింగ్. ఓకే, సో బాగా అటెంప్ట్ చేసిన వాళ్ళు అగైన్ ఇట్స్ అ పుష్ బ్యాక్ అనమాట. ఫైన్, సో ఐ కెన్ డూ మోర్ అని, అంతే. ఓకే, సో ఎక్కువ వచ్చినా కట్ ఆఫ్ చూసుకొని, తక్కువ వచ్చినా రైట్. ఏ రెండు కేసెస్లోని కూడా సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ అనమాట. సో ఫైన్, చలో అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ అన్నట్టు ఉండాలి. ఓకే, రైట్. వాట్ నెక్స్ట్ అనే ఉండాలి మీ మైండ్. రైట్. ఎనీవే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే. సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.